టాలీవుడ్ లో ఒక సంచలన విషయం చక్కర్లు కొడుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిశారు. సీక్రెట్ గా పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని అల్లు అర్జున్, అల్లు స్నేహ పరామర్శించినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా పవన్, అల్లు అర్జున్ మధ్య వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. ఇటీవల పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదం నుంచి మార్క్ శంకర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ తో పాటు కుటుంబ సభ్యులను కలిసిన అల్లు అర్జున్ బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సోమవారం నాడు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిశారు. ఇక ప్రమాదం నుంచి తన కుమారుడు సురక్షితంగా బయటపడడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పవన్ సతీమణి అన్న. స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే తలనీలాలు కూడా సమర్పించుకున్నారు. 17 లక్షల రూపాయల అన్న ప్రసాదాలు విరాళంగా ఇచ్చారు. అయితే ఇదంతా మీడియాకి తెలియకుండా రహస్యంగా జరగడం ఆశ్చర్యపరుస్తోంది. టాలీవుడ్ లో ఒక సంచలన విషయం చక్కర్లు కొడుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిశారు. సీక్రెట్ గా పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని అల్లు అర్జున్, అల్లు స్నేహ పరామర్శించినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా పవన్, అల్లు అర్జున్ మధ్య వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. ఇటీవల పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదం నుంచి మార్క్ శంకర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ తో పాటు కుటుంబ సభ్యులను కలిసిన అల్లు అర్జున్ బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సోమవారం నాడు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిశారు. ఇక ప్రమాదం నుంచి తన కుమారుడు సురక్షితంగా బయటపడడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పవన్ సతీమణి అన్న. స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే తలనీలాలు కూడా సమర్పించుకున్నారు. 17 లక్షల రూపాయల అన్న ప్రసాదాలు విరాళంగా ఇచ్చారు. అయితే ఇదంతా మీడియాకి తెలియకుండా రహస్యంగా జరగడం ఆశ్చర్యపరుస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.